కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కోవూరు మండలం ఇనమడుగు పంచాయతీలోని శ్రీ సత్యానంద ఆశ్రమంలో గ్రామస్తులు, గ్రామ పెద్దలు, ప్రజల సహాయ సహకారాలతో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ వ్రతానికి సుమారు 100 మంది దంపతులు పాల్గొని సత్యనారాయణ వ్రతం పూజ కార్యక్రమాన్ని ఆచరించారు. శ్రీ సత్యనారాయణ స్వామి కథలు వింటూ భక్తులు పునీతులయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, ఎంపీటీసీ కొల్లారెడ్డి సునీల్ రెడ్డి, కుత్తికొండ వెంకయ్య, తిరుమూరు విజయకుమార్ రెడ్డి, దంపూరు బలరాం రెడ్డి, ఎరటపల్లి రవీందర్ రెడ్డి, చల్ల సుధాకర్ రెడ్డి కమిటీ సభ్యులు విచ్చేసి పూజలో పాల్గొని అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. చాలా మంది కలుసుకుని నారాయణ స్వామి వ్రతం చేస్తున్నాము. ఆ స్వామి వారికి తమ నగరానికి బయలుదేరారు. మార్గ మధ్యలో నీ కుమారుడు వారి చేతిలో చనిపోయినాడు, మహారాణి గారు అడవిలోకి పారిపోయింది అని చెప్పగా అంతటా ఆ మహారాజు ఎందుకు ఈ విధంగా జరిగింది, నేను ఏ అపరాధం చేశాను అని బాధపడుతూ ఉంటాడు. అప్పుడు మంత్రి గారు అన్నారు, ఆ మహారాజు గారు ఆయనకి తిరిగి రాజ్యాన్ని సంపాదించుకుంటారు. ఆచరిస్తూ అందరి చేత కొంతమంది దేవుడు గారు, కొంతమంది సమస్త కోరికలు తీర్చడంలో ఆయన మీరు భక్తి పెట్టినప్పుడు ఉపయోగమే లేదు. ఇనమడుగు గ్రామంలో సత్యానంద ఆశ్రమంలో ఈరోజు సత్యనారాయణ స్వామి సామాజిక సత్యనారాయణ వ్రతాలు గత 12 సంవత్సరాల నుంచి గ్రామస్తులందరము జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం కోలాహలంగా చాలా ఆనందంగా అందరూ గ్రామస్తులందరూ సహాయంతో చాలా చక్కగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా ఇనమడుగు గ్రామస్తులకి, సత్యానంద కమిటీకి ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి ఇప్పుడు దాకా ప్రసాద వితరణ, అన్నదాన కార్యక్రమాలు, వ్రతాలు చాలా చక్కగా ఈ వ్రతంలో 100 మంది దంపతులు పాల్గొన్నారు. ఈ నెక్స్ట్ సంవత్సరం ఇంకా ఎక్కువ పాల్గొంటారని, మాకు ఇంకా ఎక్కువగా చేసేదానికి భగవంతుడు ఆశీస్సులు ఇస్తారని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో గుత్తుకొండ వెంకన్న, తిరుమూరు విజయకుమార్ రెడ్డి, దంపూరు బలరాం రెడ్డి, ఎర్రటపల్లి రవీందర్ రెడ్డి, మన చల్లా సుధాకర్ రెడ్డి గారు, అందరూ కమిటీ మెంబర్లు అందరూ పాల్గొని చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. కానీ ఈ కార్యక్రమంలో గ్రామంలో ఏ మంచి కార్యక్రమం జరిగినా ముందుండి మాకు తన చేతనంత సహాయం చేసి అన్ని కార్యక్రమాల్లో ముందునే నడిపించే పల్లా సుధాకర్ రెడ్డి గారు కూడా వచ్చున్నారు. ఈరోజు ఈ కార్యక్రమము చాలా గొప్పగా చేసినందుకు మా గ్రామ ప్రజలకి, పూజారులకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు.